Hello everyone, welcome back to my channel. This is Lavanya. So recent ga giveaway anna kada, giveaway rules elaga ani kontamandi adugutunnaru. So giveaway rules nenem peddaga em petnu, but avi enti adugutunnaru kada. Maybe kotta vallaki evarikaina తెలియకపోయి ఉండొచ్చు, పార్టిసిపేట్ చేయాలనుకుంటారు, వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి సరే ఇంక లాంగ్ వీడియో చేయమని మీరే కదా అడిగారని ఇంక ఈ వీడియో చేస్తున్నా. సో ఇందులో మీకు గివ్ అవే రూల్స్ చెప్పే ముందు ఒక ఫ్యూ డేస్ బ్యాక్ సన్నితకి నాకు మధ్య వచ్చిన కన్వర్సేషన్ చెప్తాను. దివాళీలో దివాళీ గిఫ్ట్స్ సన్నితకి వచ్చింది కదా, సో తను పోస్ట్ చేసింది. సో వన్ ఆఫ్ ది సబ్స్క్రైబర్ తనతో ఇలా కమెంట్ పెట్టారన్నమాట సన్నిత వీడియోలో, మీకంటే బాగానే గిఫ్ట్స్ వస్తే మాకు ఎవరిస్తారు, మీరే కదా ఇవ్వాలి అని. సో ఆ కమెంట్ చూసాక సన్నిత వెంటనే నాకు కాల్ చేసింది. వన్ ఆఫ్ ది సబ్స్క్రైబర్ అడిగారు, ఇలా పెట్టారు కమెంట్, సో దివాళీ గిఫ్ట్ ఇద్దామా అని. బట్ అప్పటికే ఆ రోజుకే దివాళీ వచ్చేసింది. మేము ఇద్దాం అనుకున్నా కూడా ఫస్ట్ మేము కొనాలి, ప్యాకింగ్ చేయాలి, అంతా ఉంటాయి కదా. సో నేను అప్పుడు అన్న దివాళీ ఆల్రెడీ వచ్చేసింది, దివాళీ రోజు అంటే ఇట్ సెల్ఫ్ అయిపోయినట్టే ఇంకా ఆ రోజుతో. సో దివాళీ అయిపోయింది కదా, నెక్స్ట్ ఏమైనా ఇద్దాము అని. సో నేను సనుతో ఏం ప్లాన్ చేస్తామంటే నెక్స్ట్ న్యూ ఇయర్ వస్తుంది కదా, ఇదేమి గివ్ అవే కాదు, కైండ్ ఆఫ్ గిఫ్ట్. ఇప్పుడు దివాళీ ఆల్రెడీ అయిపోయింది, ఇన్ బిట్వీన్ ఏమీ లేదు. న్యూ ఇయర్ రోజు గిఫ్ట్ ఇద్దాం సబ్స్క్రైబర్స్కి. నీ ఛానల్స్లో నువ్వు ఎవరిని పిక్ చేస్తావు పిక్ చేయి, నా ఛానల్లో నేను నా సబ్స్క్రైబర్ని ఎవరైనా ఒకరు పిక్ చేసి గిఫ్ట్ ఇద్దామని అనుకుంటున్నాం. న్యూ ఇయర్ రోజు గిఫ్ట్ అంటే ఒక కైండ్ ఆఫ్ అందరికీ హ్యాపీగా ఉంటుంది కదా, న్యూ ఇయర్ రోజు గిఫ్ట్ వచ్చింది అని ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. యాక్చువల్లీ దివాళీకి ఇవ్వాలి అనుకున్నాం, బట్ అది న్యూ ఇయర్కి ఇస్తున్నాం. సో ఇది ఒకటి ప్లాన్ చేస్తున్నాం. తన సబ్స్క్రైబర్స్కి ఇచ్చుకుంటుంది, ఏమి ఇస్తుంది ఎవరికి ఇస్తుంది అనేది తన ఛానల్ తన ఇష్టం. నేనేమి ఇస్తున్నాను ఎవరికి ఇస్తున్నాను అనేది నా ఛానల్ నా ఇష్టం. ఇది కూడా ఉంది, ఇదేం గివ్ అవే ఏం కాదు, కైండ్ ఆఫ్ మాకు ఇవ్వాలి అనిపించింది గిఫ్ట్, సో మేము ఇస్తున్నాము అంతే. ఇట్స్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ అనుకోవచ్చు, షేరింగ్ హ్యాపీనెస్ లాగా. సో గివ్ అవే అంటే ఏమీ లేదు, కైండ్ ఆఫ్ గిఫ్ట్స్ ఇవ్వడమే. ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఎలా గిఫ్ట్స్ ఇచ్చుకుంటాం, సంథింగ్ ఏదైనా మంచి జరిగినప్పుడు, సంథింగ్ వెన్ వీ ఫీల్ హ్యాపీ ఎలా గిఫ్ట్స్ ఇస్తాం, ఇది కైండ్ ఆఫ్ గిఫ్ట్స్ మీకు ఇవ్వడమే. మీరు మాకు తెలియదు కదా, ఇప్పుడు ఫ్రెండ్స్ అనుకో ఆ పర్టికులర్ ఫ్రెండ్కి అలా ఇచ్చేస్తాం, బట్ సబ్స్క్రైబర్స్ కైండ్ ఆఫ్ మన సోషల్ మీడియాలో ఒక పరిచయం అయ్యాం, మీకు ఎలా ఇవ్వాలి. సో అందుకు ఈ గివ్ అవే అనే ఒక పెట్టామన్నమాట. సో గివ్ అవే ఫామ్లో ఇస్తున్నాం, కైండ్ ఆఫ్ గివింగ్ ఎ గిఫ్ట్ ప్రెజెంట్ మీకు. అంటే గిఫ్ట్ అనేది ఓన్లీ బర్త్డేస్ ఆర్ సిచ్యువేషన్స్ చూసే కాదు కదా, ఎనీ టైమ్ వీ కెన్ గివ్, అంటే మేము ఎప్పుడు హ్యాపీగా ఫీల్ అయితే. సో అందుకు గివ్ అవే. అండ్ గివ్ అవే రూల్స్కి వస్తే నేనేమి గివ్ అవే పార్టిసిపేట్ చేయాలి, ఎందుకంటే పార్టిసిపేట్ చేసే వాళ్ళకి చేయలేని వాళ్ళకి కూడా డిఫరెన్స్ ఉండాలి కదా. అలాగే నేను గివ్ అవే ఇవ్వాలి అంటే సో పెద్ద పెద్దవి ఏం చెప్పను. బేసికలీ ఏమీ లేదు, నేను లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తాను కదా, ఆ లాంగ్ వీడియోస్ చూడాలి కంప్లీట్గా. చాలామంది స్కిప్ చేసేయడము, లేదా వీడియో చూసి కొట్టి బ్యాక్ అయిపోవడం అలా కాదు. ఎవరైతే జెన్యున్గా మా వీడియో చూస్తారో, ఎందుకంటే వాళ్ళకి మేము గివ్ అవే పిక్ చేస్తాం. మెయిన్ ఇది, మేము ఎలా గివ్ అవే పిక్ చేసేది అంటే ఎవరైతే జెన్యున్గా వీడియోస్ చూసి మమ్మల్ని ఫ్రమ్ లాంగ్ బ్యాక్ ఫాలో అవుతూ, కొంతమంది ఉంటారు when we are 2K 3K అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫాలో అవుతున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవరు మాకు తెలుసు. అలా మమ్మల్ని జెన్యున్గా ముందు నుంచి ఫాలో అవుతూ సపోర్ట్ చేస్తూ ఉన్న వాళ్ళకి గివ్ అవే ఇవ్వాలి అన్నది మెయిన్ పర్పస్ మాట గివ్ అవేలో. సో అలా ఎవరైతే మా లాంగ్ వీడియోస్ చూస్తూ, మా అన్ని వీడియోస్ చూస్తూ మాకు సపోర్ట్ చేస్తారో వాళ్ళకి గివ్ అవే గిఫ్ట్స్ ఇద్దాం అనుకుంటున్నాం. మేబీ ఆ గిఫ్ట్ ఏమైనా అవ్వచ్చు, సమ్ టైమ్స్ మేము ఏమైనా ఇస్తాము. ఇప్పుడు గివ్ అవేకి ఇప్పుడేమో డిసైడ్ అవుతాం ఈ ప్రొడక్ట్స్ ఇద్దాం, నెక్స్ట్ టైం నెక్స్ట్, అలా ఎప్పుడు ఏ గివ్ అవే అని కంపారిజన్ లేదు. అండ్ గివ్ అవే అనేది ఒకరికే ఎప్పుడు ఇవ్వం కదా, ఈసారి వీళ్ళు పిక్ చేస్తాం, నెక్స్ట్ టైం ఇంకొకరిని. సో ఇప్పుడు గివ్ అవే రాలేదు, మాకు ఎప్పుడు గివ్ అవే రాదు అని ఆ ఫీల్ వద్దు. ఒకేసారి మేము చాలా మందికి ఇవ్వలేము, మాకు ఎంతమంది సబ్స్క్రైబర్లు అందరినీ సాటిస్ఫై చేయడం కష్టం. సో అందులో మాకు జెన్యున్గా ఫ్రమ్ లాంగ్ బ్యాక్ ఉంటున్నా అన్న వాళ్ళకి ఇస్తున్నాం. అలాగని కొత్త వాళ్ళకి ఇవ్వరా మీరు అని కూడా కమెంట్ చేస్తున్నారు. కొత్త వాళ్ళకి ఇవ్వము అని కాదు, ఇస్తాము. అట్ ద సేమ్ టైం ఫస్ట్ నుంచి మాకు సపోర్ట్ చేసిన వాళ్ళైతే ఫస్ట్ ప్రయారిటీ, కొత్త వాళ్ళకి కూడా ఇవ్వము అని కాదు. మేబీ ఇప్పుడు ఇవ్వలేదేమో, ఇప్పుడు లాస్ట్ టైం ఉన్న వాళ్ళకి ఇచ్చి నెక్స్ట్ టైం కొత్త వాళ్ళకి ఇస్తామేమో, అంతే తప్ప కొత్త వాళ్ళకి ఇవ్వరు మీరు పాత వాళ్ళకి ఇస్తారని లేదు. రిపీటెడ్ ఎవరికి ఇవ్వలేదు. అట్ ద సేమ్ టైం రిపీటెడ్ ఇవ్వకపోయినా చాలా మంది గివ్ అవే విన్నర్స్ ఉంటారు, వాళ్ళు ఇప్పటికీ మా వీడియోస్ చూస్తూ ఇప్పటికీ అదే సపోర్ట్ చేస్తూ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ పేర్లు కూడా
నేను రిపీట్ చేయను. బట్ మేము నోటీస్ చేస్తాం కదా మా వీడియోస్ ఎవరు స్కిప్ చేయకుండా చూస్తున్నారు, ఎవరు జెన్యున్గా చూస్తున్నారు, ఇవన్నీ మాకు వస్తాయి కదా వైటీ స్టూడియోలో. సో అలాగా మాకు తెలుసు, అవన్నీ కన్సిడర్ చేసి మేము కూడా గివ్ అవే విన్నర్స్ని పిక్ చేసి కైండ్ ఆఫ్ గిఫ్ట్స్ ఇస్తున్నాం అంతే. సో రూల్స్ అయితే లైక్ ఏం లేదు, జస్ట్ లాంగ్ వీడియోస్ కంప్లీట్గా చూడాలి స్కిప్ చేయకుండా. అండ్ మా వీడియోస్ ఎవ్రీథింగ్ ఫాలో అవుతూ లైక్ చేసి కమెంట్ అని ఎందుకు అంటున్నా అంటే, లైక్ కమెంట్ చేస్తే ఇఫ్ మాకు తెలుస్తుంది పలానా వ్యక్తి చూసినారు కానీ పలానా వ్యక్తి పేరు తెలియాలి కదా. సో నేమ్ తెలియాలి అంటే మీరు కమెంట్ చేస్తే మీ నేమ్ అనేది మాకు వస్తుంది. సో అందుకు కమెంట్ అని మేము అంటాం. మేము మీ నేమ్ అనౌన్స్ చేయాలి అన్నా మాకు నేమ్ కావాలి కదా, లేదంటే అది సమ్ డిజిటల్ ఫామ్లో వస్తుంది, నెంబర్స్లో 6, 7, 8, 9 అంటూ అట్లా వేరే నెంబర్స్లో ఫామ్లో వస్తుంది. సో అలా నేను నెంబర్స్ అనౌన్స్ చేస్తే మీకు కూడా అర్థం కాదు మీ నెంబరే అది అని, ఎందుకంటే మీకు నేమ్ ఫార్మాట్లో మీకు కనిపిస్తుంది. సో అందుకు కమెంట్ ఏంటంటే మీకు ఇప్పుడు మేము అనౌన్స్ చేసిన పర్టికులర్ సో అండ్ సో నేమ్ అని చెప్పడానికి మీకు ఒక అండర్స్టాండింగ్కి మేము కమెంట్స్ కూడా కన్సిడర్ చేస్తున్నాం. ఎవరైతే మా వీడియోస్ చూస్తూ లైక్ చేసి కమెంట్ చేస్తారో వాళ్ళకి. అట్ ద సేమ్ టైం నేనైతే గివ్ అవే ఇవ్వాలంటే సబ్స్క్రైబ్ అవ్వాలి అని ఎప్పుడు అన్ను. ఇఫ్ నా కంటెంట్ బాగుంటే నేను మిమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు సబ్స్క్రైబ్ అవ్వమని, మీరే అవుతారు. ఇప్పటికొచ్చి నేను ఎప్పుడు ఎవరిని సబ్స్క్రైబ్ అవ్వమని కూడా నేను అడగలేదు. సో ఇఫ్ కంటెంట్ రియల్లీ బాగుంటే మీరే అవుతారు. నేను అసలు గివ్ అవేకి దానికి సంబంధం లేదు, ఐ బిలీవ్ దట్. సో అందుకే మీకు నా కంటెంట్ నచ్చితే ఫాలో అవ్వండి. బట్ ఎవరైతే నా వీడియోస్ చూసి లైక్ సపోర్ట్ చేస్తూ లైక్ చేస్తూ, లైక్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. కమెంట్ అన్నాం కదా అని కమెంటే కాదు, లైక్ ఏంటంటే ఓకే వీళ్ళకి వీడియో లైక్ యూజ్ అవుతుంది, లేదా ఈ వీడియో వాళ్ళకి నచ్చింది, ఈ టైప్ ఆఫ్ వీడియోస్ చేయాలని మాకు ఒక క్లారిటీ. సో ఏది ఎక్కువ లైక్స్ వస్తున్నాయో చూసుకొని దాన్ని బట్టే కదా మేము నెక్స్ట్ ఓకే ఈ కంటెంట్ వీళ్ళు ఇష్టపడుతున్నారు, ఈ టైప్ ఆఫ్ వీడియోస్ వీళ్ళు ఇష్టపడుతున్నారు, ఇవి ఎక్కువ చేద్దామని మాకు క్లారిటీ. అండ్ మీరు కూడా ఓకే ఫాలో అవుతున్నారు, మన వీడియోస్ అన్నీ ఇష్టపడుతున్నారని మాకు క్లారిటీ కోసం ఈ లైక్ అని చెప్తున్నాం. సో ఇంత దీనికి మించి ఏం రూల్స్ ఏం లేవు, జస్ట్ ఎవరైతే జెన్యున్గా ఫాలో అవుతున్నారో వాళ్ళకి గివ్ అవే ఇస్తాం. అండ్ మోర్ ఓవర్ మేము మెయిన్ మోటో ఏమంటే గివ్ అవే అనేది కాలేజ్ స్టూడెంట్స్కి లేదా ఇంట్లో ఉండే ఉమెన్స్ హౌస్ వైఫ్స్ ఇలా ఉంటారు కదా, వర్కింగ్ కాకుండా అదర్ పీపుల్ వాళ్ళకి గివ్ అవే అయితే మాకు మేము ఇంత మనీ పెట్టి ఇస్తుంది యూజ్ అవుతుంది. కాలేజ్ స్టూడెంట్స్కి వాళ్ళకి పాకెట్ మనీ ఇలా బట్టలు ఇవన్నీ కొనుక్కోవడం చాలా కష్టం అవుద్ది కదా. సో వాళ్ళకి ఇస్తే వాళ్ళకి యూజ్ అవుద్ది. వర్కింగ్ వాళ్ళు ఆల్రెడీ జాబ్స్ చేస్తున్న వాళ్ళకి వాళ్ళు కొనుక్కోగలరు, వాళ్ళకి మనీ అర్న్ చేసుకుంటారు, వాళ్ళు కొనుక్కుంటారు. సో అలా కాకుండా ఇంట్లో ఉండే వాళ్ళకి కాలేజ్ స్టూడెంట్స్ వీళ్ళకే వెళ్ళాలి. మేము ఇచ్చే గివ్ అవే కూడా అమ్మాయిలకి రిలేటెడే, ఇస్తే స్కిన్ కేర్ ఇస్తాం లేదా మేకప్ ఇస్తాం, బట్టలు ఇవే కదా అమ్మాయిలకి యూజ్ అయ్యేది, ఇవే మనం ఆశపడేది, కొనుక్కోవాలనుకునేవి కూడా అన్నీ ఇవే కాబట్టి. సో ఈ థింగ్స్ ఇస్తాం. ఈసారి మేబీ స్కిన్ కేర్ ఇవ్వచ్చు, నెక్స్ట్ టైం మేకప్ ఇవ్వచ్చు, ఆ తర్వాత బట్టలు ఇవ్వచ్చు. మాకు కూడా పాసిబుల్ చూసుకొని అన్నీ చూసుకొని మీకు గివ్ అవే ఇస్తాము. సో ఈ 3 ఇలా ఎస్పెషల్లీ గర్ల్స్కి, ఎందుకంటే దిస్ ఛానల్ ఈజ్ ఆల్ అబౌట్ గర్ల్స్ కదా, మనం గర్ల్స్ రిలేటెడ్ స్టఫ్ నా ఛానల్లో ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ మై సబ్స్క్రైబర్స్ ఆల్మోస్ట్ అనే కన్నా ఆల్మోస్ట్ అందరూ అమ్మాయిలే. సో ఇలా మెయిన్లీ కాలేజ్ స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, ఇంట్లో ఉండే వాళ్ళకి గివ్ అవే వెళ్ళాలి, ఇదే మెయిన్ మోటో. సో ఇంతే గివ్ అవే కోసం అయితే వీడియో. అండ్ హోప్ మీ అందరికీ ఒక క్లారిటీ వచ్చే ఉంటుంది. గివ్ అవే ఇది ఇప్పుడు రూలే కాదు, ఎప్పటికీ ఈ రూలే ఫాలో అవుద్ది. ఎవరైతే జెన్యున్గా ఉండి మమ్మల్ని సపోర్ట్ చేసి ఉంటారో, మా వీడియోస్ అన్నీ చూస్తూ లైక్ చేస్తారో వాళ్ళకే ఇస్తాం గివ్ అవే అనేది. ఇప్పుడే కాదు, ఎంత ఫర్దర్గా మూవ్ అయినా కూడా గివ్ అవే రూల్స్ ఇవే, ఇందులో చేంజ్ అయితే ఏమీ ఉండదు. సో ఇది గివ్ అవే కోసం. ఐ హోప్ మీ అందరికీ క్లియర్గానే చెప్పా అనుకుంటున్నా. క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై బాయ్.